కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 17-18 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ డీసీసీ స్పోక్స్ పర్సన్ రాచకొండ ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రభాకర్ మాట్లాడుతూ దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం వంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు స్మార్ట్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం సత్యనారాయణ గౌడ్, డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుక హనుమంతరెడ్డి, డీసీసీ సెక్రటరీ గున్నాల రమేష్, 17వ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, 18వ డివిజన్ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దుబ్బాసి కుమార్, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ యాస్పాడ రాజ్ కుమార్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు కుతాటి శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు బిక్కార్ అహ్మద్ ఖాన్, పీసీసీఎల్ అధ్యక్షుడు సంగం మునీందర్, బూసవీరు, తుమ్మ ప్రతాప్ రెడ్డి, బైరి మహేష్, రాపర్తి రాజు, పుల్లరాజు, కోనే రవీందర్, బుసా అశోక్, మందాల రాజరెడ్డి, గుర్రం అభి తదితరులు పాల్గొన్నారు. అంత దేశభక్తి డబ్బచ్చి దివరక ఆల్ స్టేటస్ ఆఫ్ ద ఈయన ఫోటో అంటారు పోజులు కావాలి. भारत की जय, भारत माता की जय, महात्मा गांधी की जय, भारत माता की जय, महात्मा गांधी की जय, स्वतंत्र भारत की जय. రైట్. కొత్తపల్లి 17-18వ డివిజన్ టోటల్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ పక్షాన ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పార్టీ ఆఫీసులో ప్రెమిసెస్లో నిర్వహించడం జరిగింది. నేను రాచకొండ ప్రభాకర్, అర్బన్ డీసీసీ స్పోక్స్ పర్సన్, నాతో పాటు
డిసిసి జనరల్ సెక్రటరీ చిలక హనుమంత్ రెడ్డి గారు, గుండాల రమేష్ గారు సెక్రటరీ, డివిజన్ అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, కుమార్, యాస్వాడ్ రాజు మరియు తదితరులతో అనేక మంది, పొన్నం సత్యనారాయణ గౌడ్, ఇతర పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వీట్లు పంపిణీ చేయడమైంది. అనేక మంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక ప్రజలు, డివిజన్ల ప్రజలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 80వ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చాలా విఫలమైంది, స్టూడెంట్లకు చాలా శాపంగా మారింది. నీట్ లీకేజీ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగాలు అన్ని చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా విద్యార్థి ఉద్యమాలపై అణచివేత కార్యక్రమాన్ని మేమంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాము. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చాలా సాహసోపేతంగా విద్యార్థులకు అండగా ఉన్నారు. ఇప్పుడే కాకుండా అనేక భవిష్యత్తులో కూడా అనేక ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు ముందుంజలో ఉంటారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మరియు అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థుల వారి ఆర్గనైజేషన్ లో పార్టీని డెవలప్ చేస్తూ మరియు ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమంతా కలిసికట్టుగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ పార్టీని డెవలప్ చేస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు స్మార్ట్ కార్డులు 1,02,00,000 స్మార్ట్ కార్డులు పంపిణీ చాలా సంతోషకరంగా, అభినందనలు ప్రజలకు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ ధైర్యంతో, ఆర్థిక వనరులు లేకున్నా కూడా ధైర్యంతో ముందుకు పోతున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ముందంజలో ఉండి పనిచేస్తామని చెప్తూ, అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్తూ, కొత్తపల్లి సమగ్రాభివృద్ధి కోసము తప్పకుండా మేమంతా పార్టీ పక్షాన కృషి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం.